దావోస్లో రేవంత్ రెడ్డితో గౌతమ్ అదానీ భేటీ. తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన అదానీ గ్రూప్. తెలంగాణకు 6 ఐపీఎస్లను కేటాయించిన కేంద్రం. 2022 బ్యాచ్కు చెందిన 6 ఐపీఎస్ అధికారులు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన పోరాడతాం. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందన్న హరీష్ రావు. ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదం ఘటనలో కీలక మలుపు. షకీల్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన అధికారులు. నిలకడగా తమ్మినేని ఆరోగ్యం. చికిత్సకు స్పందిస్తున్న వైద్యులు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు రానుంది. అందులోని అంశాలు 17A సెక్షన్తో ముడిపడి ఉన్నందున ధర్మాసనం గతంలో ఈ కేసును వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. అయితే మంగళవారం సెక్షన్ 17A పై ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరించిన నేపథ్యంలో ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్పై ఎలాంటి ఉత్తర్వులు వస్తాయన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు రానుంది. అందులోని అంశాలు 17A సెక్షన్తో ముడిపడి ఉన్నందున ధర్మాసనం గతంలో ఈ కేసును వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. అయితే మంగళవారం సెక్షన్ 17A పై ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరించిన నేపథ్యంలో ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్పై ఎలాంటి ఉత్తర్వులు వస్తాయన్న అంశంపై ఆసక్తి నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి రేపు నిమ్మకూరుకు వెళ్లనున్నారు. నిమ్మకూరులో జరిగే ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు దంపతులు పాల్గొంటారు. దివంగత ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు నివాళులర్పిస్తారు. అనంతరం సాయంత్రం గుడివాడలో జరిగే రా కదలిరా టీడీపీ సభలో బాబు పాల్గొని ప్రసంగిస్తారు.
బాబు రాక సందర్భంగా టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి రేపు నిమ్మకూరుకు వెళ్లనున్నారు. నిమ్మకూరులో జరిగే ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు దంపతులు పాల్గొంటారు. దివంగత ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు నివాళులర్పిస్తారు. అనంతరం సాయంత్రం గుడివాడలో జరిగే రా కదలిరా టీడీపీ సభలో బాబు పాల్గొని ప్రసంగిస్తారు. బాబు రాక సందర్భంగా టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్, అక్కడ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? థ్యాంక్ యూ అవిత. కృష్ణా జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు అయితే కనుక పర్యటిస్తున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులంతా కూడా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైతే రేపు స్వర్గీయ నందమూరి ఎన్టీఆర్ సందర్భంగా పూర్తి స్థాయిలో అయితే కనుక ఆయనతోటి కూడినటువంటి ఒక ఫ్లెక్సీల ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రేపు రా కదలరా బహిరంగ సభ కూడా గుడివాడలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఏదైతే ఇటు నిమ్మకూరు స్వర్గీయ నందమూరి తారక రామారావు యొక్క స్వగ్రామం అయినటువంటి నిమ్మకూరుకి వెళ్లి అక్కడ నివాళులు అర్పించి అనంతరం కూడా ఇటు రా కదలరా ప్రోగ్రామ్ అంటే అయితే కనుక సతీ సమేతంగా అయితే కనుక పాల్గొంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే కృష్ణా జిల్లాలోనే ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో ఈసారి సవాలుగా తీసుకుంటున్నటువంటి ఈ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరేసేందుకు కూడా పావులు కదుపుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ బహిరంగ సభకు అయితే కనుక పార్లమెంటు స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ కూడా హాజరవుతున్న నేపథ్యంలో ఇటు టీడీపీ శ్రేణులో ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవచ్చు. రేపు జరగబోయే సభ ఏ విధంగా ఉంటుంది ఏంటి అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో శ్రేణులంతా కూడా వేచి చూస్తున్నారు. మరోవైపు ఎటువంటి ఉద్రిక్తత వాతావరణం తలెత్తకుండా కూడా పోలీసులు సైతం కూడా ఇటు గస్తీ కాస్తున్న పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఎందుకంటే కొడాలి నాని ఇలాకా కాబట్టి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునేందుకు కూడా ఇటు పోలీసులు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అందులో రేపు కూడా ఇటు కొడాలి నాని వర్గం సంబంధించినటువంటి రేపు స్వర్గీయ నందమూరి తారక రామారావు సందర్భంగా కూడా ఇటు వారు కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఇరు పార్టీల వర్గాలు కూడా ఎక్కడ ఘర్షణ తలెత్తకుండా కూడా గతంలో జరిగినటువంటి ఘర్షణలకి చోటు చేసుకుని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో పోలీసులు సైతం కూడా ముమ్మర ఏర్పాట్లు అదేవిధంగా గస్తీ కాస్తున్న పరిస్థితులు అయితే ఏర్పడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్. తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం కేంద్రాన్ని డిమాండ్ చేసేది బీఆర్ఎస్ మాత్రమేనని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. పార్లమెంటులో రాష్ట్రవాణి బలంగా వినిపించాలంటే కేసీఆర్ జట్టుకే ఓటేయాలని కోరారు. 2014లో రాష్ట్రం సాధించినప్పుడు తెలంగాణ ఏకైక గొంతుక టీఆర్ఎస్ మాత్రమేనని గుర్తు చేశారు. 2024లోనూ తెలంగాణకున్న ఏకైక గొంతుక మన పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఏనాడైనా తెలంగాణ గలం బలం దళం బీఆర్ఎస్ అని కేటీఆర్ అన్నారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టారని గురజాల టీడీపీ ఇన్ఛార్జ్ ఎరపతినేని అన్నారు. రాష్ట్రంలో పేదవాడు బతికే పరిస్థితి లేదన్నారు. జగన్కు ఇంటికి పంపేందుకు 5 కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
అభివృద్ధికి చిరునామాగా ఉన్న ఏపీని జగన్ వచ్చి నాశనం చేశారని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించి వారికి చెడ్డ పేరు తెచ్చారని విమర్శించారు. జగన్ పాలనలో వ్యవసాయ రంగం నిర్వీర్యమైందని ఎరపతనేని వచ్చే ఎన్నికల్లో వైసీపీ చాప చుట్టేయడం ఖాయమని జోస్యం చెప్పారు. కుప్పగూలిపోయే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. నమ్మే పరిస్థితి లేదు. మమ్మల్ని వాడుకొని గొంతు కోసారు ఇతను అనే పరిస్థితి. కనీసం మాట్లాడదామన్నా ఆ తాడపల్లి కొంపలకు కూడా రానిట్లే పాపం. బయట మాట్లాడుకొని వెళ్తున్నారు వాళ్ళ సామంతులతో. ఈ నెలాఖరు లోపు ఇంకా వైసీపీ నుంచి వలసలు పూర్తి స్థాయిలో ఉంటాయి. ఆ పార్టీని ఆ జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి వాళ్ళ నాయకులకే లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అసలే లేదు. సో తప్పకుండా దూరమైన వర్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి 83 నుంచి వెన్నెముకగా ఉన్న వర్గాలన్నీ కూడా మరలా తెలుగుదేశం పార్టీ వైపు వచ్చారు, ఇంకా వస్తున్నారు. వాళ్ళకి 151 వచ్చినాయి, మాకు 155 సీట్లు వస్తాయి రెండు పార్టీలు. దట్ ఈజ్ నో డౌట్. వైసీపీ కుప్పగూలిపోయే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. ప్రజాభవన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ పేరును అధికారులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. షకిల్ కుమారుడు సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు 10 మంది సాయం చేసినట్లుగా అధికారులు గుర్తించారు. సాహిల్కు సాయం చేసిన ఇద్దరిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. మరో 3 పారిపోయేట్లుగా అధికారులు గుర్తించారు. ఇప్పటికే సాహిల్పై అధికారులు ఎల్ఓసి జారీ చేశారు. దుబాయ్లో ఉన్న సాహిల్ను రప్పించేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేపట్టారు. మరోవైపు కేసులో షకిల్ కుమారుడు సాహిల్ను అరెస్టు చేయవద్దని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో సాహిల్ వేసిన క్వాష్ పిటిషన్పై ఈ నెల 9న హైకోర్టులో విచారణ జరిగింది. ర్యాష్ డ్రైవింగ్ కేసుకే ఎల్ఓసి జారీ చేశారని, సాహిల్పై 15 కేసులు ఉన్నట్టు చూపించారని సాహిల్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. అయితే చేయని తప్పికి దుబాయ్ ఎందుకు వెళ్లారని ధర్మాసనం ప్రశ్నించింది. తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేస్తారనే భయంతోనే దుబాయ్కి వెళ్లినట్లు సాహిల్ న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు సాహిల్ను అరెస్టు చేయొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ నెల 17న పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని సాహిల్ను ధర్మాసనం ఆదేశించింది. అలాగే పంజగుట్ట కారు ప్రమాద కేసు వివరాలు సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులకు చెందిన ట్విట్టర్ అకౌంట్లు ఇటీవల వరుసగా హ్యాకింగ్కి గురవుతున్నాయి. ఈ అకౌంట్లను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు డీపీలు మార్చడం, సంబంధం లేని పోస్టులు పెడుతున్నారు. గతంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్లు కూడా హ్యాక్ అయ్యాయి. తాజాగా గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులకు రాజ్భవన్ అధికారులు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవలే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయింది. ఇప్పుడు గవర్నర్ ఎక్స్ ఖాతా హ్యాక్ అవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. సిపిఐ
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని ఏఐజీ ఆసుపత్రి ప్రకటించింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చికిత్సకు స్పందిస్తున్నట్లు ఏఐజీ ఆసుపత్రి తెలిపింది. ఈ మేరకు హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. తమ్మినేని బీపీ కంట్రోల్లోనే ఉందని, ప్రస్తుతం ఆయన మాట్లాడగలుగుతున్నారని తెలిపింది. రానున్న 48 గంటలు ముఖ్యమని, వివిధ విభాగాల వైద్యులు కలిసి ఆయనకు చికిత్స అందిస్తున్నారని పేర్కొంది. తమ్మినేని వీరభద్రం మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మం గ్రామీణ మండలం తెల్దార్తుపల్లిలోని తన స్వగ్రామంలో ఆయన ఉదయం గుండె నొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు చేసి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఏఐజీకి తీసుకొచ్చారు. లిఫ్ట్లో ఇరుక్కొని ఓ సెక్యూరిటీ గార్డ్ నరకయాతన అనుభవించాడు. ఈ ఘటన నిజామాబాద్ పట్టణంలోని కోటగల్లీలో జరిగింది. లావణ్య ఆక్రెడ్ షాపింగ్ కాంప్లెక్స్లో లిఫ్టులో సెక్యూరిటీ గార్డు ఇరుక్కుపోయి 2 కాళ్ళు బయట, శరీరం లోపల చిక్కుకొని గంటకు పైగా నరకయాతన అనుభవించాడు. ఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ టీం శ్రమించి చివరకు అతన్ని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ మహేందర్ గౌడ్ కాళ్ళు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు గంట సేపు లిఫ్టులోనే కాళ్ళు బయట, శరీరం లోపల ఉండి ఊపిరాడక నరకయాతన అనుభవించాడు. తీవ్రంగా గాయపడ్డ సెక్యూరిటీ గార్డును హుటాహుటిన 108 వాహనంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్లో హెచ్డిఎఫ్సి హౌసింగ్ లోన్ బ్యాంక్లో మహేందర్ గౌడ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. వాష్రూమ్కు లిఫ్ట్లో వెళ్లి తిరిగి వస్తుండగా గ్రౌండ్ ఫ్లోర్లో దిగే క్రమంలో కాళ్ళు బయట పెడుతున్న క్రమంలో లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఇమీడియట్లీ మేము టర్న్అవుట్ చేసి ఈ వ్యక్తిని రెస్క్యూ ఎక్విప్మెంట్స్ ఉంటాయి మా దగ్గర, ఆ రెస్క్యూ ఎక్విప్మెంట్ తీసుకొని మా టీం మొత్తం అందరం కలిసి వ్యక్తిని రెస్క్యూ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒక కాలు డ్యామేజ్ అయినట్టు అనిపిస్తుంది, గట్టిగా లిఫ్ట్ వేసుకొని మన సైడ్ మొత్తం కంప్లీట్ లిఫ్ట్ ఏది బ్రేక్ చేసేసి వ్యక్తిని లిఫ్ట్ నుంచి కాపాడడం జరిగింది. 45 మినిట్స్ అవుతుందట లిఫ్ట్ ఏరుకొనేసి, లోపల లిఫ్ట్ కింద పడిపో ప్రాబ్లం ఉంటుందని చెప్పి పైన నుంచి రోప్ సాయంతో లిఫ్ట్ నుంచి వ్యక్తిని బయట తీసుకున్నాం. ఇమీడియట్లీ మేము టర్న్అవుట్ చేసి ఈ వ్యక్తిని రెస్క్యూ ఎక్విప్మెంట్స్ ఉంటాయి మా దగ్గర, ఆ రెస్క్యూ ఎక్విప్మెంట్ తీసుకొని మా టీం మొత్తం అందరం కలిసి వ్యక్తిని రెస్క్యూ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒక కాలు డ్యామేజ్. హైదరాబాద్ శివారు మైలార్దేవ్పల్లి కాటిదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నేతాజీ నగర్లో ఏషియన్ బ్యారల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డ్రమ్ముల తయారీ కంపెనీలో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగలు కమ్మేశాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 గంటలు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. టీడీపీ అధినేత చంద్రబాబుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం పంపింది. ఈ నెల 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించింది.
అయోధ్య రామాలయంలో శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాల్సిందిగా ఇప్పటికే అనేక మంది ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందింది. రాముడి మీద బీజేపీకి ప్రేమ లేదని, హిందూ ఓట్ల కోసం రామనామ జపం చేస్తోందని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ఆరోపించారు. రాముల వారిని కూడా రాజకీయాల్లోకి లాగి ఓట్లు సంపాదించాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. దేవుడి మీద అందరికీ భక్తి ఉంటుందని, తాను పిలిచినప్పుడే రావాలి అన్నట్టుగా మోదీ వ్యవహారం ఉందని మండిపడ్డారు. నీ బిడ్డ పేర్లు అంటే ఇన్విటేషన్ దేవునికి గుడి కట్టిన అందరు పోతాము, ఇవాళ పోతామా రేపు పోతాము, నువ్వు మాకు ఇన్విటేషన్ ఇచ్చేదేంటి? దాన్ని కూడా పొలిటికల్ అందుకుంటే రాహుల్ గాంధీ అన్నాడు, ఇది పొలిటికల్ గేమ్, రాముని మీద ప్రేమ కాదు, ఓట్ల గురించే రాజకీయం, అందుకుంటే మేము పోమని అన్నాడు. పోయేటాడు పోతాము, బరాబర్ పోతాం. రాహుల్ గాంధీ ఇప్పుడు ఏదైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ గుడ్లు కోట్లాది మంది భారతీయుల కళ నెరవేరే క్షణం సమీపిస్తోంది. అయోధ్య శ్రీరామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 22న ప్రాణప్రతిష్ఠకు ముందే అయోధ్యలో పలు యజ్ఞాలు, హోమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అత్యాధునిక హంగులతో నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్ను ఇప్పటికే ప్రధాని మోదీ ప్రారంభించారు. రామాలయం ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు ఇప్పటికే దేశ విదేశాల నుంచి ముఖ్య అతిథులు, సాధువులు, సంతులు తరలివస్తున్నారు. ఇక భవ్య మందిర ప్రారంభమే తరువాయి. అయోధ్య అంతా రామమయం. సరయూ నది తీరం నుంచి మొత్తం అయోధ్య నగరం అంతా రామోత్సవం కోసం సిద్ధమైంది. ప్రతి వీధి, ప్రతి గడప భవ్య రామ మందిరంలో బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ కోసం వచ్చే అతిథులకు స్వాగతం పలుకుతుంది. ప్రతి వాకిట్లోనూ పెద్ద పెద్ద ముగ్గులు పెట్టారు. నగరమంతా పెద్ద పెద్ద పందిళ్లు వేశారు. మందిర ప్రారంభానికి వచ్చే లక్షలాది మందికి భోజన, మంచినీటి సౌకర్యం కోసం అప్పుడే ఏర్పాట్లు చేశారు. నగరంలో అన్ని ముఖ్య ప్రాంతాలను విద్యుత్ దీపాలతో దగదగలాడుతున్నాయి. ఎటు చూసినా రాముడి బొమ్మలే, ప్రతి గోడపైన రామాయణ చిత్తరువులే, అనువనువు రామదర్శనమే. అయోధ్య భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించిన పుణ్య ప్రదేశం. ఒకప్పుడు సాకేతపురం. అయోధ్య నగరం 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేదని రామాయణంలో పేర్కొన్నారు. ప్రస్తుత ఉత్తరప్రదేశ్లోని ఈ అయోధ్య సూర్యవంశ చక్రవర్తులు పాలించిన ప్రదేశం. కోసల రాజ్యానికి రాజధాని. మహావీరుడు దశరథుడు రాజ్యం మేలిన ప్రదేశం. రామాయణం దాదాపు 9000 ఏళ్ల నాడు జరిగిన వాస్తవం. హిందువుల మనసు పులికించే పుణ్య నగరాల్లో అయోధ్య ఒకటి. ఒకప్పుడు హిందువులు పట్టుకొమ్మ అయిన అయోధ్య వేలాది ఏళ్లలో ఎన్నో చారిత్రక ఘటనలకు సాక్షిగా నిలిచింది. బౌద్ధం, జైనం, ఇస్లాం వంటి మతాల మధ్య మారుతూ వచ్చింది. జైన మత గురువులైన పంచతీర్థంకరులు ఇక్కడ జన్మించారంటారు. మొదటి తీర్థంకరుడైన ఆదినాథ్, రెండో తీర్థంకర్ అజిత్నాథ్, 4వ తీర్థంకర్ అభినందనాథ్, 5వ తీర్థంకర్ సుమతీనాథ్, 14వ తీర్థంకర్ అనంతనాథ్ ఇక్కడే జన్మించి జైన మతాన్ని ఉద్ధరించారు. అవధ్ నవాబు నిర్మించిన హనుమాన్ మస్జిద్ ఇప్పటికీ పూజలందుకుంటుంది. అయోధ్యలో ఒకప్పుడు బౌద్ధ మతం ప్రవడవిల్లింది. మౌర్య చక్రవర్తులు నిర్మించిన బౌద్ధాలయాలు, స్మారక చిహ్నాలు ఇప్పటికీ అయోధ్యలో దర్శనమిస్తాయి. ఎన్ని మతాలు వచ్చినా అయోధ్యలో శ్రీరామ మందిరం హిందువుల ఆరాధనా స్థలంగా ఉంది. పదిహేనవ శతాబ్దిలో మొఘల్ తొలి చక్రవర్తి బాబర్ అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చి బాబ్రీ మసీదు నిర్మించారనే వాదన ఉంది. కొన్ని వందల ఏళ్లుగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా బాబ్రీ మసీద్, రామ మందిరం వివాదం నడుస్తుంది. వివాదం కోర్టుకెక్కింది. 1984లో విశ్వ హిందూ పరిషత్ ఈ ప్రాంతంలో రామాలయం నిర్మించేందుకు మసీదు స్థలం స్వాధీనం కోసం ఉద్యమించింది.
1992లో జరిగిన పరిణామాల్లో బాబ్రీ మసీద్ కూలిపోయింది. అనంతరం భారత ప్రభుత్వం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. 2003లో పురావస్తు సర్వే సంస్థ అక్కడ బాబ్రీ మసీదుకు నిర్మాణానికి పూర్వం రామమందిరం ఉన్నదని నిర్ధారించింది. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇస్తూ వివాదాస్పద స్థలాన్ని అంటే 2.77 ఎకరాలను అయోధ్య ట్రస్ట్ కు అప్పగించాలని, ప్రత్యామ్నాయంగా ముస్లింలకు 5 ఎకరాల స్థలం మరోచోట కేటాయించాలని తీర్పునిచ్చింది. దీంతో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పడి శ్రీరామ భవ్య మందిరాన్ని నిర్మించింది. వివాదాస్పద కట్టడం కూల్చివేసిన 32 సంవత్సరాల తరువాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. అయోధ్య రామ మందిరం నిర్మాణంలో ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ దేశ విదేశాల్లో రామ భక్తుల నుంచి విరాళాలు సేకరించి అద్భుత మందిరాన్ని నిర్మించింది. దేశంలో అన్ని ప్రాంతంలోని రామభక్తులు మందిర నిర్మాణంలో సహకరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ వల్ల మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అపూర్వ రీతిలో రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తయింది. 100 చార్టర్డ్ విమానాల పార్కింగ్ కోసం వారణాసి, ప్రయాగ్రాజ్, లక్నో ఎయిర్పోర్ట్లను సిద్ధం చేశారు. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కోసం తరలివచ్చే లక్షలాది మందికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. అయోధ్య మందిర ప్రారంభ కార్యక్రమానికి దేశమంతా సిద్ధమైంది. పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లలో భక్తులు తరలివస్తున్నారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ పూర్తయితే కోట్లాది రామ భక్తులకు అయోధ్య మరో మహోన్నత తీర్థస్థలి కాగలదు. మలయాళ నటుడు బీజేపీ నేత సురేష్ గోపి కుమార్తె వివాహానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. కేరళ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కొచ్చిలో రోడ్ షో చేపట్టిన అనంతరం త్రిశూర్ వచ్చారు. గురువాయూర్ ఆలయంలో సురేష్ గోపి కుమార్తె పెళ్లికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. కొత్త జంటకు వారిద్దరికీ వరమాలలు అందించారు. వివాహ వేడుకకు మమ్ముట్టి, మోహన్ లాల్, ఇతర నటీనటులు హాజరయ్యారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.